హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? నిన్న సండే కదండీ! మా షెడ్‌లో చాలా కోళ్ళున్నాయి కదా! ఆ కోళ్ళన్నిటిని ఒక ఆర్డర్ వచ్చిందండి. ఒక 30, 40 కావాలని. మా వారు, మా డ్యాడీ, నేను, బయట మా పిల్లలు అందరం కలిసి డోరేసి పట్టడానికి ట్రై చేస్తున్నాం. బట్ అస్సలు దొరకట్లేదవి. చూస్తున్నారుగా చూడండి. ఒక్కటి కూడా సరిగ్గా దొరకట్లేదు. కానీ ఏం చేద్దాం? ఎలా అయినా చేసి పట్టాలని చెప్పి వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు పడుతున్నారు. నాకు కోళ్ళంటే చాలా భయం. పట్టడం రాదు నాకు. మా డ్యాడీ చూడండి పడుతున్నారు, దారం కడుతున్నారు, ఆయనకి ఇస్తున్నారు. ఆయన అన్నీ పట్టుకుంటున్నాడు. అన్నీ ఒకేసారి ఎలాగుతున్నాయి చూసారా? అలా కళ్ళలో కూర్చుకున్న ఏమంటారంటే ఎగిరొచ్చి అవి కళ్ళలోకి కూర్చున్నా చెప్పలేమండి. అందుకే వల పట్టాము, వలలోనైనా పడతాయేమో అని. వల పట్టినా కూడా పడట్లేదు. వాటి నచ్చినట్టుగా ఉరుకుతున్నాయి, ఎగురుతున్నాయి. చూస్తున్నారుగా, చాలా ఇబ్బంది అవుతుంది వాటిని పట్టడానికి. కానీ ఏం చేసేలేదు. వచ్చిన ఆర్డర్ని పోగొట్టుకోలేము కదా, వాళ్ళకి ఇచ్చేయాలి. సో పడుతున్నాం, చాలా ట్రై చేస్తున్నాం. ఇంకా పట్టడానికి ట్రై చేస్తున్నాం, పడుతున్నాం కూడా. ఇంకా చాలా కావాలి. మా వారు చూడండి ఎలా పడుతున్నారో. మా డాడీ ట్రై చేస్తున్నారు. మా డాడీకి పట్టేశారు చూడండి. మళ్ళీ పరిగెత్తున్నాయి అవి. పట్టినా కూడా ఉండట్లేదు. అలా పట్టుకొని చాలా వరకు బయటకి వేస్తున్నాము. ఇంకా పడుతున్నారు చూడండి. చేతిలో బాగా అయిపోయాయి. ఇప్పుడు వాటికి దారాలు కట్టాలి కదా, అందుకే డాడీ ఇటు వస్తున్నారు కోడిని పడదామని. చూడరా ఎలా ఎగురుతున్నాయో. ఏం చేసేయలేదు, దారాలు కడుతున్నారు ఇప్పుడు డాడీ, వాటికి ఎగరకుండా పరిగెత్తకుండా. మళ్ళీ అవి అలా అయినా కూడా దారాలు కట్టినా కూడా వినట్లేదండి, మళ్ళీ బయటకు ఎగిరిపోతున్నాయి. చూడండి ఇప్పుడు కాసేపట్లో ఎలా ఉంటుందంటే. ఇంకా పడుతున్నాం కదా, ఇంకా చాలా చాలా పడతాం. పట్టేసరికి ఎట్లా అవుతుందంటే మళ్ళీ ఎప్పట్లానే ఎగిరిపోతున్నాయి. వాటిని వెయిట్ చూసుకోవాలి కదండి ప్రతిదాన్ని. మామూలుగా అయితే ఒక కిలో, కిలోన్నర తర్వాత ఉంటేనే అవి మేము తీసుకెళ్ళినా కూడా మాకు కూడా బాగుంటుంది కదా. కొన్న వాళ్ళకి కూడా కొంచెం వెయిట్ ఉంటేనే కదా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. షాప్స్లో వాళ్ళకి మేము హోల్సేల్లో వేస్తాము, రీటైల్ కూడా అమ్ముతాము. సో మా వారు ప్రతి ఒక్క కోడి జోకుతున్నారు. అన్నీ మేమే తీసుకెళ్తాం కదా, మాకు వెహికల్ ఉందన్నమాట. మా వెహికల్లోనే తీసుకెళ్తాము. ఎవరైనా వచ్చి తీసుకెళ్తా అంటే కూడా వాళ్ళే వచ్చి తీసుకెళ్ళడానికి మేము సరే అంటాము. మొన్న నైట్ 99 కోళ్ళు వెళ్ళిపోయాయి. అంటే పుంజులు పెట్టెలు కలిపి 99 పోయాయి అన్నమాట. అమ్ముడు అవి చూసారా, కట్టేశారు. కాలు కట్టినవి వేసినాయన్నీ అలా అక్కడొకటి ఉన్నాయి. వాటిని అన్నిటినీ మళ్ళీ ఒక్కొక్కటి తీసుకురావాలి, ఆ కర్రకు వేయాలి. అవన్నీ వేసి మళ్ళీ ఆయన అటు ఇటు ఒకరు పట్టుకొని వెళ్ళి మా డాడీ అవన్నీ వేస్తారు. వేసిన తర్వాత మా వారు తీసుకెళ్ళి వెహికల్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతారు. అలా ఒక్కొక్కటి అవి ఎక్కడెక్కడికో ఎగిరెళ్ళిపోతున్నాయి కదా, కాలు కట్టినా కూడా అలానే ఉన్నాయి. ఏం చేద్దాం, చేసేది ఏం లేదు. వాటితో చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా గ్రీన్ మ్యాట్ ఉంది కదండి, మొన్న అంతా వర్షానికి గాలికి మొత్తం తెగిపోయిందని చెప్పాను కదా, చిరిగిపోయిందని. ఇక అవి బయటకు రాకుండా ఉండలేవు కాబట్టి అవి నార్మల్గానే పెరగాలి, న్యాచురల్గా ఉండాలి అని చెప్పి బయటకు వదిలేస్తున్నాను. ఆ గ్రీన్ మ్యాట్ మొత్తం మొన్న కుట్టాను కదా, ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయింది అనమాట ఆ మ్యాట్ చినగడం వల్ల. ఇంకా తొందరగా బయటకు వెళ్ళిపోతున్నాయి, దుంకుతున్నాయి కోళ్ళు. అయినా సరే బయటకు వదలక తప్పట్లేదు. మా డాడీ ఒక్కో కోడి అన్నీ కౌంట్ చేసుకుంటూ తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారు కర్రకి. ఎందుకంటే ఇది ఎండాకాలం కదా, కొంచెం దూరంగా వేయాలి, లేకపోతే వాటికి శ్వాస ఆడదు, ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఏమంటారు? మా వాడు చూడండి పొద్దున్నే వీడియో తీయాలి అని, ఏదో ఒకటి చేయాలని వాడు ఎప్పుడు కుతూహలంగా ఉంటారు అనమాట. ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి చేయాలి నేను అని. అన్నిట్లలో వేలు పెట్టండి, వాడు వేలు పెట్టండి ఏ పని కాదన్న రేంజ్లో ప్రతి దాంట్లో వేలు పెడుతూ ఉంటాడు. కానీ కోడి పట్టుకోమంటే భయపడతాడు. చూడండి ఎలా వెళ్తున్నాడు. మా డాడీ అన్ని కోళ్ళు తీసుకొస్తున్నాడు. మా వారు అన్ని కౌంట్ చేసుకుంటున్నారు, జరుపుతున్నారు. అయినా వాటికి ఉండి కూడా ఎగురుతున్నాయి చూడండి. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మేము కొత్తగా స్టార్ట్ చేసామన్నమాట ఈ బిజినెస్ అనేది. ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఇలా ఇంటి దగ్గరే కొత్తగా ఫామ్ అనేది స్టార్ట్ చేసాము. అవునండి, వీటికి ఏంటంటే డైలీ మన ఇంట్లో కోళ్ళు ఎలాగో 1, 2 ఉంటాయి, ఎలా బయట ఫ్రీగా తిరుగుతాయో మేము కూడా అలానే వాటిని వదిలేస్తున్నాము. బాగా ఉన్నాయని చెప్పి ఆ గ్రీన్ మ్యాట్ అనేది కట్టాము. ఎందుకంటే కుక్కలు లాంటివి వస్తాయని, బాగా ఇబ్బంది అవుతుందని. ఈ ఉన్న ప్లేస్ మొత్తం చెట్లు ఉండేయండి ఇదివరకు, పూల మొక్కలు అవి ఇవన్నీ ఉండేది. ఇవి మొత్తం ఇష్టం వచ్చినట్టు తిరిగి ప్రతి దాన్ని ఆఖరికి పువ్వులను కూడా తినడం మొదలుపెట్టాయి. సో మొత్తం ప్లేన్ అయిపోయింది, అక్కడ ఏమీ లేకుండా. అన్ని చెట్లు చూడండి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కేవలం జామ చెట్లు, అల్లనేడువని చెట్లు ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. వాటిని నీడకు ఉంటాయి, లేకపోతే ఆ చెట్టు ఎక్కి బయట దుంకుతున్నాయండి. ఆ కోళ్ళని మా డాడీ ఇంకా వెతుక్కొస్తున్నాడు. దారం కట్టిన తర్వాత కూడా అంత దూరం పరిగెత్తాయి చూసారా. షెడ్ దగ్గర నుండి అక్కడి వరకు ఎక్కాయి, మా ఇంటి దగ్గరికి వెళ్ళాయి. చూస్తున్నారా,
ఇంకా తీసుకొస్తున్నారు మా డాడీ. అవన్నీ తీసుకొచ్చి దానికి వేసి మళ్ళీ కౌంట్ చేసుకొని ఆ తర్వాత 1 బై 1 అన్ని కౌంట్ చేసేసుకొని వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ మా వారు రావడానికి టైం పట్టుద్దండి. ఎండ కొడుతుంది కదా, మళ్ళీ వాడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. వాడు మాకు ఆ స్టిక్కే మేము వేస్తాము, ఇంకా ఎలాంటి బాక్సులు తీసుకోలేదు. ఎందుకంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా. మా బిజినెస్ సక్సెస్ కావాలని మీరు బ్లెస్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌంట్ చేస్తారు చూడండి మా వారు ఇప్పుడు 1 బై 1 అన్నీ పడుకోబెడుతున్నారంటే అర్థం కౌంట్ చేయడం కోసం. అన్నీ కౌంట్ చేసుకొని అక్కడికి ఒకేసారికి వెళ్ళాక ఒకేసారి ఎలా అంటే పెద్దది మినీ కాదు, పెద్ద సైజు కాంటా ఉంటుంది కదా, తరాజు దానిపైన వెయిట్ మిషన్ పైన వేసి ఒకేసారి జోకేస్తారనమాట. వేసిన తర్వాత అది ఎన్ని కేజెస్ అవుతుందో దాన్ని బట్టి అమౌంట్ తీసుకొని వచ్చేస్తారు మా వారు. ఇక ఇంతే అండి. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా? థ్యాంక్ యూ.